హలో నమస్తే. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి హీస్ డూయింగ్ స్మార్ట్ జర్నలిజం. ఐ డోంట్ నో, అంటే అకార్డింగ్ టు ది న్యూస్ అండ్ రూమర్స్ ఆయనకి టీటీడీ చైర్మన్ పోస్ట్ అడిగారట. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కాకుండా టీవీ5 ఛానల్ అధిపతికి ఇచ్చారు. కాబట్టి ఆ రోజు నుండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి యొక్క జర్నలిజంలో తేడా వచ్చింది. 100% తేడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని మధ్య మధ్యలో టార్గెట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మేము సలహా ఇస్తున్నాము, మీరు మార్చుకోవట్లేదు అని చెప్పినట్టుగానే ఆయన తప్పు చేస్తున్నారు అని చెప్పి స్వరం పెంచుతున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి వాళ్ళు. మరి అలాగని జగన్ సపోర్ట్ చేస్తున్నారంటే చెయ్యరు, వాళ్ళు టీడీపీకే సపోర్ట్ చేస్తారు. బట్ తిరుగుబాటు ఎదురేశారేమోనని అనుమానం. సరే, ఎనివే చాలా కథనాలు రాసుకుంటూ వచ్చారు. దీంట్లో నిన్న ఒక కథనం రాశారు. జనవరి 4వ తారీఖున సీతంపేటలో, నగరంలో సీతంపేట లోకల్ దాంట్లో వచ్చినటువంటి పేపర్ అన్నమాట. ఈ కథనం ఏంటంటే, బియ్యం కోసం ప్రజలు మొత్తం కూడా రేషన్ బియ్యం కోసం లైన్లో నిలబడుతున్నారు. గంటల తరబడి నిలబడ్డా కూడా సార్ రేషన్ బియ్యం సరిగ్గా పంచట్లేదు, ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళకెళ్ళి ఒక బండులు పెట్టారు. ఆ బండులు ఇళ్ళకెళ్ళి ఇంటి ముందు డోర్ స్టెప్ డెలివరీ చేశారు రేషన్ బియ్యాన్ని డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేశారు. ఇప్పుడు అది ఎత్తేసారు, అలాగే వెహికల్స్ ఎత్తేసారు. ఈయనేమని రాశాడంటే, నగరంలో రేషన్ బియ్యం తీసుకోవడానికి ప్రజలంతా గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. 1వ తారీఖు వచ్చిందంటే రేషన్ బియ్యం కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఎదురు చూడాల్సిందే అని గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక కథనం రాశాడు. ఆయా రేషన్ డిపోలకు సంబంధించిన కార్డుదారులకు బియ్యం వాహనం ఎక్కడ పెడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొందంటే, ఈ ప్రభుత్వంలో ఆ బియ్యం డెలివరీ చేసేటువంటి వాహనదారులు, ఆ వాహనాల వెహికల్స్ ఎక్కడుంటాయో కూడా తెలియదట ప్రజలకి. అంటే మేబీ వీళ్ళు తీసుకోకపోతే మిగిలిపోతే వాళ్ళు ఎత్తేద్దామని అనుకుంటున్నారు. ఎవరికి తెలుసు? ఓకే, మరి ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది ఇది. ఓకే, వీధుల్లో కొంతమంది రేషన్ బియ్యం కొత్త రోడ్లో ఇస్తున్నారని, అదిగో గుడి వద్ద ఇస్తున్నారని చెప్పడంతో ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు రేషన్ బియ్యం కోసం పరుగులు తీస్తుంటారట. వాట్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్. ఆ బియ్యం తీసుకొచ్చి ఎక్కడో పెడతారట సీక్రెట్గా. అది ఆ గుడి దగ్గర ఉంది, లేదు ఆ బడి దగ్గర ఉంది, అది కాదు, అది వైన్ షాప్ వెనక పక్క ఉంది, లేదు ఆ గల్లీలో ఉంది, ఈ గల్లీలో ఉంది అని చెప్పేసి రూమర్లు క్రియేట్ చేసి ప్రజలను పరుగు పెట్టిస్తున్నారట. ప్రజలను పరుగులు తీపిస్తున్నారంటండి ఈ ప్రభుత్వము అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసింది. ఇది సీతంపేట అనేటువంటి లోకల్ పేపర్ అనుకుంటా. ఇది ఆంధ్రజ్యోతి సీతంపేట లోకల్ పేపర్. పరుగులు తీపిస్తున్నారట. ఓకే, బియ్యం పంపిణీ కోసం వాహనం పెట్టి వెళ్తుండటంతో అక్కడికి వచ్చి క్యూ కట్టడం మొదలు పెడుతున్నారు. ఇది ఇంకో 2వ ప్రాబ్లం. అక్కడ వాహనం పెట్టి డ్రైవర్ ఎటు వెళ్ళిపోతారట, ఇచ్చేవాళ్ళు ఎటు వెళ్ళిపోతారట. బియ్యం ఇచ్చేవాళ్ళు డ్రైవర్ వస్తారట, వెహికల్ కనబడిద్దంటే, కానీ వీళ్ళు ఉండరంటే ఎటు వెళ్ళిపోతారట. ఇక్కడ బియ్యం ఇస్తారని చెప్పి వాళ్ళందరూ కార్డులు పట్టుకొని ఆ వెహికల్ దగ్గర నుంచి క్యూకు నిలగడతారట. ఈ సమస్య ప్రతి రేషన్ డిపో పరిధిలో ఉంది. ఈ సమస్య అనేది ఆ ఒక్క సీతంపేటే కాదు, ప్రతి వార్డులో, ప్రతి రేషన్ డిపోలో ఇదే జరుగుతుందట అని రాధాకృష్ణ గారు ఎన్డీఏ ప్రభుత్వం గురించి రాసినటువంటి ఒక కథనం. శనివారం సీతంపేట గణేష్ నగర్ వద్ద రేషన్ బియ్యం కోసం వాహనం వద్ద ఎక్కువ సమయం కార్డుదారులు వేచి ఉన్నారు. ఓకే, సాయంత్రం 5 గంటలు దాటినా వాహనదారుడు రాకపోవడంతో ప్రజలు ఉసూరుమన్నారు.
ఎంత అన్యాయం అది. వెహికల్ పెట్టారట, సారీ కోల్డ్ సీజన్, కోల్డ్ అండ్ కఫ్. సాయంత్రం 5 గంటలకి వెహికల్ పెట్టారట, మొత్తం లైన్లో నిలబడ్డారండి జనాలు. డ్రైవర్ ఏటో వెళ్ళిపోయాడు, రేషన్ ఇచ్చేవాళ్ళు ఏటో వెళ్ళిపోయారు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడ్డారట బియ్యం కోసం. 5 గంటలు దాటినా డ్రైవర్ రాలేదంటే రోజంతా నిరీక్షించి ఎంత హెరాస్మెంట్ అండి వాళ్ళకి. అదే నిజంగా ఎంత హెరాస్మెంట్. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? అదే గంటల తరబడి నిరీక్షణ చేసే పరిస్థితుల నుంచి తమకు విముక్తి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీతంపేట ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి పేపర్ రాసిన కథనం. సాక్షి పేపర్ రాసిన కాదు, కూటమి ప్రభుత్వం రాసిన కథనం. ఇట్లాంటివి చదువుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన డోర్ డెలివరీ ఆఫ్ రేషన్ రైస్, రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ ఇచ్చినప్పుడు ప్రజలకి ఇన్ని కష్టాలు లేవు. అది యాక్చువల్గా వాలంటీర్లు కానీ, ఈ యొక్క వెహికల్స్ పెట్టడం కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, మెడికల్ సచివాలయంలో మెడికల్ స్టాఫ్ని అవైలబుల్గా ఉంచడం కానీ, రైతు భరోసా ఇతర కేంద్రాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో నిజంగా విప్లవాత్మకమైన నిర్ణయాలు అవి. కేవలం రాజకీయంగా అవి కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ ఉన్నంత వరకు తరతరాలుగా రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు. ఫీజు రీంబర్స్మెంట్ తరతరాలుగా రాజశేఖర రెడ్డి గుర్తొస్తుంటాడు. 2 రూపాయల బియ్యం ఎన్టీ రామారావు గుర్తొస్తుంటాడు. ఇప్పుడు వీటిని కొనసాగించారంటే సచివాలయ వ్యవస్థను కానీ, వాలంటీర్ వ్యవస్థను కానీ, ఈ రైతు భరోసా కేంద్రాలు కానీ, ఈ బియ్యం వెహికల్స్ ఏతో ఇళ్ళకెళ్ళి ఇవ్వటం కానీ, ఇవి కనుక ఉన్నాయంటే జగన్ తరతరాలు గుర్తుపెట్టుకుంటారు. ఆయన గుర్తుపెట్టుకోకుండా చెయ్యాలని వీళ్ళు ఎత్తేసారు. అంతే, కేవలం జగన్ గుర్తుపెట్టుకోకుండా ఉండాలి ప్రజలు కాబట్టి ఎత్తేసారు. మొత్తం ప్రజలు ఇబ్బంది పడ్డా పర్లేదు, ఎత్తేసారు. ఇప్పుడు ఏమైంది? జగన్కి పేరు రాకూడదని చేస్తే వీళ్ళ కష్టాలు, ప్రజలకు కష్టాలు కదా. వెహికల్స్ ఇప్పుడు రన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా, వెహికల్ ఎక్కడ పెట్టారంటే ఆ వెహికల్స్ రన్ చేస్తున్నారు, కానీ ఇళ్ళకి వెళ్ళటం లేదని అర్థం. అంతే కదా. అది ఆ గుడిలో అక్కడ ఆన్లైన్లో ఇస్తున్నారు, ఈ గుడి దగ్గర ఇస్తున్నారు, ఆ బడి దగ్గర ఇస్తున్నారు, ఆ వైన్ షాప్ దగ్గర ఇస్తున్నారు, అది ఆ చౌరస్తాలో ఇస్తున్నారు అని చెప్పి ప్రజలను పరుగులు పెట్టిస్తున్నారంటే అర్థం. వీళ్ళు ఇళ్ళకి వెళ్ళటం లేదని కదా అర్థం. ఎక్కడో ఒక మూలను కూర్చొని ఇస్తున్నారని కదా అర్థం. ఇది ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడైనా ప్రభుత్వం ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పిందని వినండి. మేము చెప్పిందట్టే వినరు. రాధాకృష్ణ గారు చెప్పింది వినండి. సరిగా బియ్యం పంచాలని ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.